నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. కృష్ణా జిల్లా బందరు మండలం సీతారామపురం గ్రామం అది. 30 ఏళ్ల కిందట అది మరీ కుగ్రామం. ఈ ఊళ్ళో సంపన్నులకే కరెంటు సదుపాయం. ఇక చదువు అనేది వారికి గొప్ప యోగం. ఆ ఊరికి వెళ్లాలంటే చేల గట్లపై నడవాల్సిందే. అది నిజంగా పేదోళ్ల ఊరే. సరిగా ఆ ఊళ్ళోనే ఓ మేనరికం జంటకు 1992 జూలై 7న ఓ పన్నంటి బిడ్డ పుట్టాడు. అమ్మా నాన్నకు ఏడుపే ఏడుపు. ఎందుకంటే తమకు పుట్టిన బిడ్డ కళ్ళు తెరవడు, పుట్టుగుడ్డోడు. ఏం చేయాలో తల్లిదండ్రులకు పాలుపోలేదు. ఆ ఊరి జనం ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లోడిని ఎలా వదిలించుకోవాలో ఉచిత సలహాలిచ్చారు. కానీ అమ్మా నాన్న అలా చేయలేదు. మేము బతికున్నంత వరకు బాగా చూసుకుంటాం, మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని అనేవారు. కళ్ళు కనబడకపోవడం తప్ప బడిలో ఈ బుడ్డోడు బొల్ల శ్రీకాంత్ అందరికంటే చురుకుగా ఉండేవాడు. కానీ ఇంటర్లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేం అని కాలేజీలు తెగేసి చెప్పాయి. శ్రీకాంత్ కోర్టుకెళ్లాడు, గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్లు ఇంట్లోనే ఉండిపోయాడు. చదువుపై మక్కువ ఆగలేదు. మరో ప్రయత్నంగా హైదరాబాద్ లో స్కూల్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ లో చేరాడు. అక్కడ కూడా పిల్లల అవమానం తప్పలేదు. అందరూ తనను వదిలేసి వెళ్లిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకుని చెంప చెల్లుమనిపించింది. అది అతని జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ ఎంపీసీలో చదివి 98% మార్కులు సాధించాడు. అంతే, ఎగతాళి చేసినోళ్లంతా అవాక్కయ్యారు. కానీ ఐఐటిలోనూ పెను సవాల్ ఎదురైంది. ఐఐటి సంస్థలు బొల్లా శ్రీకాంత్ కు సీటు ఇవ్వలేమని చెప్పాయి. నిరాశపడని శ్రీకాంత్ అమెరికా యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే స్టాన్ఫోర్డ్ సహా మరో 2 యూనివర్సిటీలు అడ్మిషన్లకు ముందుకొచ్చాయి. శ్రీకాంత్ మాత్రం హోవర్డ్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్సెస్ చేరిన తొలి అంధుడిగా రికార్డు సృష్టించాడు. అతని ప్రతిభ చూసి చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయాలని కోరాయి. అయితే శ్రీకాంత్ వారి రిక్వెస్ట్ ని సున్నితంగా లేదు అని చెప్పాడు. భారతదేశం చేరుకొని తన తోటి నిరుపేద దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతను భగవంతుణ్ణి ప్రతి రాత్రి ప్రార్థించాడు. ఇక అప్పటికి కానీ ఫలితం కనిపించలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్థాపించిన లీడ్ ఇండియా ప్రోగ్రామ్ లో 2005లో చేరాడు. యువ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. నిరుద్యోగం, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఓ మార్గాన్ని చూపాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి 8 లక్షల యువకులకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. 2011లో బహుళ సమస్యలతో తల్లడిల్లుతున్న దివ్యాంగుల కోసం హైదరాబాద్ లో సమన్వయ సెంటర్ ప్రారంభించాడు. ఎవరైతే విద్య, వృత్తి, ఆర్థిక, పునరావాస సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ దివ్యాంగులకు బాసటగా నిలిచాడు. ఇక హైదరాబాద్ లో పర్యావరణ హిత పేపర్ ప్రొడక్టివ్ కంపెనీ ప్రారంభించాలని శ్రీకాంత్ భావించాడు. అందుకు మెంటార్ గా తక్కిలిపాటి స్వర్ణలత, ఇన్వెస్టర్ గా మంత్రి రవి భాగస్వామ్యంతో 10 లక్షల పెట్టుబడితో బొలాండ్ ఇండస్ట్రీస్ పురుడుపోసుకుంది. ఆ కంపెనీ ఇప్పుడు 500 కోట్లకు చేరింది. ప్రస్తుత వార్షిక టర్నోవర్ 150 కోట్లకు చేరింది. ఈ సంస్థకు సీఈఓ బొల్లా శ్రీకాంత్. ప్రస్తుతం 500 మంది దివ్యాంగులు ప్రత్యక్షంగా, 2500 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 4000 మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇక 2022లో వీర స్వాతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు నయనగా నామకరణం చేశారు. 2012లోనే మాజీ రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ యూత్ లీడర్ అవార్డును శ్రీకాంత్ అందుకున్నారు. 2021లోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధీనంలోని జేసీఐలో తొలి 10 మంది మోస్ట్ అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్స్ లో ఒకరిగా, గ్లోబల్ యంగ్ లీడర్ గా శ్రీకాంత్ కు స్థానం దక్కింది. ప్రతిభ ఎక్సలెంట్ అవార్డుతో ఏపీ ప్రభుత్వం గౌరవించింది. 2018 రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా గుర్తించి పురస్కారం అందజేసింది. 2017లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన ఆసియాలో 30 అగ్రగామి సంస్థల్లో బొల్లాట్ ఇండస్ట్రీస్ కి స్థానం లభించింది.